సో మీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఏంటి మేడం ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఎవడొచ్చినా ఐ డోంట్ కేర్, వీడు మాత్రం పోతాడు. ఆ జోషన్ నేను చెప్తున్నా కన్ఫర్మ్. కానీ ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి రెండింటికి కలిపి చూస్తే అసదుద్దీన్ ఓవైసీ లౌకికవాది జగను, అక్కడ అతన్నే గెలిపించాలి అని చెప్తున్నారు. కేసీఆర్ అది చెప్తున్నాడు, అసదుద్దీన్ ఓవైసీ అదే చెప్తున్నాడు. చంద్రబాబు బీజేపీని చేయబట్టుకున్నాడు. హీ కాంట్ సపోర్ట్ చంద్రబాబు. If he is anti-BJP, he cannot support Chandrababu. He should have supported Congress. ఆయన చూస్ చేసుకున్నారు అక్కడ, ఆయన ఇక్కడ మాకు అని అంటే సరే చూద్దాం, ఎవరి ఇష్టం వాళ్ళది. అట్ట కాదు కదా మేడం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుంది అనేది ఒకటి వినిపిస్తున్నారు కదా, కేసీఆర్ చెప్తున్నారు కదా. 10-20 మంది కేసీఆర్ చెప్పాడు. కేసీఆర్ చాలా చెప్పారు సార్. మాకు డబుల్ బెడ్రూమ్లు చెప్పాడు, ఇంకేదో చెప్పాడు, దళిత్ సీఎం అని చెప్పాడు, ఇంకేవో చెప్పాడు. అబ్బా ఆయన చెప్పిన కథలన్నీ తీసేద్దాం. ఆయన చెప్పింది మీరు నమ్మితే ఎట్లా? ఇంటర్లింక్డ్ గా మనం ఆంధ్రప్రదేశ్ ది తెలంగాణది there is no link, there is no equation. We have progressed way beyond Andhra. ఆంధ్ర ఎక్కడో మిగిలిపోయింది పాపం. ఆ రోడ్లన్నీ గుంతలు పడి అక్కడ అడ్మినిస్ట్రేషన్ లేదు, ఇంతవరకు రాజధాని లేదు. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, రాజధాని లేదు. మీరు వాళ్ళని తెలంగాణని పోలిస్తే ఎట్లా సార్? రాజకీయ పరమే ఆడొస్తే ఇక్కడ పోతామా? హలో, మేమందరం ఉన్నాం, అంత ఈజీగా ఎవరు పోరు. రేవంత్ రెడ్డిని ఎన్నుకున్న ప్రజలు ఈ రాష్ట్రం నిండుకున్నారు. ఉండొచ్చు, కానీ మీ పార్టీలో ఉన్నటువంటి ఒక మంత్రి ఆయన ఏదో టచ్ లోకి వెళ్ళిపోయారు, ఆయన ద్వారా ఒక 20 మంది వెళ్ళిపోతారు అనేది కదా టీవీ సీరియల్ కథలు. మీరు మా మీద రుద్దితే అంతే. సో అలాంటిది ఉండదు అంటారు. ఈ కథలు చెప్పే వాళ్ళకి భవిష్యత్తు లేకపోతే కథలు రాయమనండి. టీవీ సీరియల్ ప్రొడక్షన్ బాగా నిధులు వస్తాయి. రేవంత్ రెడ్డి 20 మందిని తీసుకుని 30 మంది తీసుకుని బీజేపీలోకి వెళ్తారు. బడే బాయ్ దగ్గరికి ఎందుకు పోవాలండి? బడే బాయ్ లేదు, చోటా బాయ్ లేదు. ఇప్పుడు చూస్తున్నారుగా ఆయన ఏమి ఢిల్లీ పోలీస్ పిలిచింది ఎందుకు? తమ్మున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిపించారు. ఎందుకు? భయపడుతున్నారు కాబట్టి. ఆడ బడాబాయి లేదు, చోటాబాయి లేదు. ఒక సాంప్రదాయ ప్రకారంగా ఇచ్చిన మర్యాద నిలబెట్టుకోలేని బీజేపీ పరిపాలన వాళ్ళేందండి చేసేది? 20 మంది తీసుకొని ఆయన ఎందుకు వెళ్ళాలి? 10 సంవత్సరాలు ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండబోతున్నాడు. వైషుడిగో ఏమి వాళ్ళు పెట్టే కిరీటం ఏముందాడా? నథింగ్. ముందు వాళ్ళ కుర్చీ వాళ్ళని చూసుకోమనండి. వాళ్ళ కుర్చీ ఉంటే ఏడు నుంచి 20 మందో 40 మందో ఆలోచించాలి. అది వాళ్ళ కుర్చీనే కదులుతూ ఉంటే మాకేం పట్టిందండి కర్మ? మీరు వాళ్ళ కుర్చీ కదులుతుంది అని అంటున్నారు, అసలు వాళ్ళకే ప్రతిపక్ష హోదా లేదని కొంతమంది అంటారు. అది విభిన్న అభిప్రాయాలు ఉండటం ఒక ప్రజాస్వామ్య విధానం. 48 గంటలు పాపం ఆయన ప్రచారం లేకుండా నిషేధించారు. దీని వెనక ఎంత భయపడుతున్నారు చూడండి. దీని వెనక ఎవరున్నారు? భయపడే వాళ్ళే ఉంటారు, అంతే కదా. ఆయన ప్రచారం వద్దు, సూర్జేవాలా ప్రచారం వద్దు, 48 అవర్స్. కానీ హిందూ మంగళసూత్రాలు తీసి ముస్లింస్ కి ఇస్తున్నారు అనేది హేట్ స్పీచ్ కాదా? ఏ ఎలక్షన్ కమిషన్ వై దే ఆర్ నాట్ టేకింగ్ యాక్షన్? వాళ్ళు చర్య తీసుకోవాలి కదా. దేశ ప్రధానమంత్రికి వేరే చట్టం అమలు అవుతుందా? వాట్ నాన్ సెన్స్. ఎలక్షన్ కమిషన్ ఇది నిషేధించుంటే ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరుగుతూ ఉంది భారతదేశంలో. యావత్ ప్రపంచం గమనించింది, ఇది గ్రహించింది. లేదా మీరు కూడా ఆయనకు తొత్తుల్లాగా బతకదలుచుకున్నారంటే భవిష్యత్ ఏంటో ఆలోచించుకోండి. మీ గడప కూడా తొక్కుతుందని. ఇట్ ఈస్ అ నేరం, మహానేరం. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డిని కూడా ఎందుకు నిషేధించలేదు ప్రచారాన్ని అని చెప్పి అడుగుతుంది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ కన్నా అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని రేవంత్ రెడ్డి వినిపించారు అని చెప్పి వాళ్ళు ఆరోపించడం ఆల్రెడీ ఉన్నాయి కదా కొన్ని. ఏమన్నా చెప్పనివ్వండి. మీరు మీ ప్రచారంలో మీరేమంటున్నారు? వీళ్ళును ఈ భజంత్రీలు మాకు సావు. ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ బీజేపీ. నిద్ర లేసిన కాడ నుంచి కాంగ్రెస్ డమ్మడమ్మ కాంగ్రెస్ ఇదే చెప్పుకుంటూ తిరుగుతారు. వీళ్ళతో మాకు న్యూసెన్స్. వీళ్ళకి జవాబు చెప్పడం కూడా టైం వేస్ట్. మేము చేసుకుంటే సీనియర్ పొలిటీషియన్ గా కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు వాడేటువంటి పదజాలం దాన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే ఆయన మొదలెట్టింది ఎవరండి? ఈ రాష్ట్రంలో ఈ పదజాలం
ప్రచారంలో ఉపయోగించింది ఫస్ట్ ఎవరు? కేసీఆర్. తెలంగాణ లింగ్విస్టిక్ కేసీఆర్, కేటీఆర్ వీళ్ళిద్దరే వాడింది ఇట్లాంటివన్నీ వాక్యాలు. వాళ్ళకి అర్థమయ్యే భాషే అది. ఇప్పుడు అది కాకుండా మేము చాలా ఇదిగా ఎలివేటెడ్ గా మాట్లాడితే వాళ్ళకి అసలు ఉన్నది కూడా అర్థం కాదు. చదివేస్తే ఉన్నమతి పోయిందని అంటారు చూడండి, ఆ పరిస్థితి. ఇప్పుడు 48 years నిషేధాన్ని ప్రచారాన్ని మీరు సమర్థిస్తున్నారా? నేను సమర్థిస్తానా లేదా నా అభిప్రాయం ఎవరు అడిగారు కానీ సీనియర్ పొలిటిషియన్ కొంచెం రెస్ట్ తీసుకోవాలి కదా ఆయన. పాపం హెల్త్ బాగాలేదు కదా, కొంచెం రెస్ట్ తీసుకొని నోరు మూసుకొని ఉంటే కొంచెం ఏమన్నా ఫ్యూచర్ ఉంటుంది. ఇంకా లోడా మాట్లాడితే ఇంకా 45. బహుశా వాళ్ళు ఇద్దరు ఫిక్సింగ్లు పెట్టుకున్నారేమో, ఆయన చేయలేకపోతున్నారు కాబట్టి అది కూడా అవ్వచ్చు. ఆయన అమర నిరాహార దీక్షలు కూర్చున్నప్పుడల్లా 4 నిమిషాల్లోనే ఆయన లేపేసేవారు, ఎందుకంటే ఆయన ఓర్చుకోలేకపోయేవారు. సో ఐవీ డ్రిప్ లో ఏముందో ఎవడు చూశాడు? ఆ సూది పెట్టేసి అలా పోతా ఉంటే ఆయన హాయిగా ఉండేవారు. సరే, కంక్లూజన్కి వద్దాం మేడం. కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు రెడీగా చాలా ఉంటాయి. త్వరలో మీరేదో చేయబోతున్నారు అనేది కూడా నరేంద్ర మోడీ అంటున్నారు. అంత భయపడుతున్నారు, ఏదో చేయబోతున్నారు అంటే ఏదో ఒకటి ఇట్లా అనేస్తే ప్రజలంతా ఓ అనేస్తారని ఆయన కోరుతున్నారు. ఏదో నీ ఇంటెలిజెన్స్ ఫెయిలియరా, నీకు తెలీదా ఏం చేయబోతావు అంటే? నీదంతా హోప్లెస్ ఇంటెలిజెన్స్, అది కరెక్టే. నువ్వు హోప్లెస్ కాకపోతే నీకు అరుణాచల్ ప్రదేశ్ లో చైనా కాలు దొక్కుతా ఉంటే నువ్వు ఏం చేయలేకపోతున్నావు, ప్యాంగాంగ్ లేక్లో ఊర్లు కట్టేస్తా ఉంటే నువ్వు ఏం చేయలేకపోతున్నావు, నీ పార్లమెంట్ లోకి షూస్ లో గ్యాసులు పెట్టుకొని వస్తే నువ్వు నీ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ కి మాకు అరగడితే ఎట్లండి? ఎగ్జాక్ట్ గా అనేది వచ్చే నెలలో ఒక పెద్ద సంఘటన సృష్టించాలని విపక్షాల కూటమి చూస్తుంది అని చెప్పి అన్నారు. ఏంటి అసలు పెద్ద సంఘటన ఏంటి? ఈ పెద్ద సంఘటన ప్రజాస్వామ్యం స్థాపిస్తాం మళ్ళీ. అదే పెద్ద సంఘటన. ఆఫ్ కోర్స్ అన్నిటికంటే పెద్ద సంఘటన అదే. దట్ వీ విల్ రెస్టోర్ ద బ్యాలెన్స్ ఆఫ్ డెమోక్రసీ, that institutions will continue to run autonomously and that they will be able to disburse their duties correctly. అవ్వన్నీ ఇప్పుడు తెలియదు కదా, ఈ 10 సంవత్సరాలు ఇవన్నీ చూడలేదు కదా మనం. కాబట్టి ఈ శారదా సర్కస్ ఇదేదైతే నడుస్తా ఉందో దీన్ని పక్కకు దోసేసి మళ్ళా ప్రజాస్వామ్యం అనేది స్థాపించగలుగుతాం. దట్ ఈస్ అ వెరీ బిగ్ సంఘటన ఆఫ్ కోర్స్. సో మీరు ఫేక్ వీడియోస్ సంబంధించి ఢిల్లీ పోలీసులు నోటీస్ ఇస్తేనేమో అభ్యంతరం పెడుతున్నారు రేవంత్ రెడ్డికి. ఇక్కడ ఉండేటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జికి నోటీసులు ఇచ్చి వాళ్ళ పోలీసులు అదుపులో తీసుకున్నారు. మరి దీన్ని తప్పు అంటారా, దాన్ని తప్పు అంటారా? ఎందుకు మేము తప్పు? ప్రూఫ్ తో పాటు మేము ఇస్తున్నాం. ప్రూఫ్ లేకుండా పిలిపిస్తారా ముఖ్యమంత్రిని ఎలక్షన్ అప్పుడు? ఏంటండి ఆ వేషాలు? మేము చెప్తా ఉండేది ఎక్కడ ఏ దగ్గర నుంచి మాకు ఎవిడెన్స్ వచ్చింది అక్కడ మేము ఇది అమలు చేస్తున్నాం. అది ఏది లేకుండా అల్లే చూడలేదు అల్లుడు పేరు స్వామలింగం అన్నట్టు ఏమీ లేకపోతే పోయి రేవంత్ రెడ్డి మీద పట్టం ఏంటి అలవాటు? నథింగ్, నాన్ సెన్స్. ఓకే, నిన్న ప్రచారం చేస్తూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రాబోయేటువంటి రోజుల్లో జీవన్ రెడ్డి కేంద్ర వ్యవసాయ మంత్రి అవుతారని ఆయన ప్రకటించారు. అంటే ఏఐసిసిలో రేవంత్ రెడ్డికి అంత బలం వచ్చేసిందా? ఈ ఎలక్షన్ లో అన్ని చెప్తాం సార్, మేము క్యాండిడేట్ ని బూస్ట్ చేయడానికి అన్ని చెప్తాం. ఆయన పిసిసి కూడా మీరు అది మర్చిపోయారు. అవును, పిసిసి కాదు, ఏఐసిసి కాదుగా, కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి అన్నారు. అదే కేంద్రంలో వస్తామనేది ఒకటి మేము ప్రజలకి అట్లా చెప్పుకోవాలి. ఎలక్షన్ లో ఏం చెప్తాం సార్? లేదు మోడీ వస్తాడు 400 పార్ అని ఎవరన్నా చెప్తారా? నాన్ సెన్స్. ఉన్న ఫ్యాక్ట్ ఆయన కదులుతున్నాడు, రగులుతున్నాడు, సో ఆయన పోతాడు. ఎక్స్పీరియన్స్ మ్యాన్ లైక్ జీవన్ రెడ్డి గారు, వి ఆల్ రెస్పెక్ట్ హిమ్. ఈజ్ ఎ సీనియర్ మ్యాన్. ఇంత మంచి వ్యక్తి అక్కడి వరకు చేరతారు. మీ చేతిలో బలం ఉంది, మీకు ఓటు హక్కు ఉంది, మీ అమూల్యమైన ఓటు ఉపయోగించుకొని ఆ స్థాయికి మీరు తీసుకెళ్ళగలుగుతారని ప్రజలకి చెప్పే ఇదండి. మళ్ళీ అది అట్లా అన్ని అమాయకంగా అన్ని అడుగుతారు.